గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కేంద్రం అంటుంది, అది నిజంగా అవుతుంది అంటారా? అయిపోయింది కదా, నేను ప్రైవేటీకరణ ఏం లేదే, దానికోసమే కదా 11,500 కోట్లు 12,000 కోట్లు రిలీజ్ చేశారు, అది ఆపడానికే కదా. సో దీంట్లో ప్రత్యేక బాధ్యత టీడీపీది అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి, సో ఆయన చెప్పడం వల్లే అమిత్ షా గానీ మోడీ గానీ ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఈయన ఇప్పుడు అందరూ పోస్టులు పెట్టేసుకుంటున్నారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారి వల్ల అది ప్రైవేటీకరణ ఆపి దానికి ప్రత్యేక నిధులు కేటాయించారని. కానీ అది పవన్ కళ్యాణ్ వల్లే అయింది, అది అందరికీ తెలుసు. అప్పట్లో పోరాటం చేశాడు, మన ఆంధ్ర హక్కు స్టీల్ అని పెట్టారు కాబట్టి అదే ఆయన ఏ చెప్తున్నాడో అదే ఫాలో అవుతాడు. అన్నప్పుడు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడిగాడు అమిత్ షా అని చెప్పి అంటున్నారు, అది టీడీపీ పత్రికల్లోనే వచ్చింది, నిజమే అంటారా? రాంగ్ ఇన్ఫర్మేషన్ అది, ఆయన ఏం అడగలేదు. అది అంటే టీడీపీ అనుకూల మీడియాలోనే రాశారు, దాని గురించి అడుగుతున్నాను. లేదు, జగన్మోహన్ రెడ్డి ఏం అడగలేదే ఆ విషయంలో. లేదు, అదేం అడగలేదు. ఆయన అడగడానికి అసలు ఏమైనా మాట్లాడడం వస్తే కదా, ఆయన ఏం మాట్లాడడానికి ఏం రాదు. సో ఇదంతా ఈ అడిగింది ఓన్లీ జనసేన, తర్వాత టీడీపీ. ఫ్యూచర్లో జనసేన బీజేపీ బయటకు వచ్చి పోటీ చేయబోతున్నాయి అంటారన్న? అది మనం ఇప్పుడు చెప్పలేము. ప్రజెంట్ సీనియర్ అయితే అంతా బాగుంది. నెక్స్ట్ 5 years కదా, ఇవాళ ఒక్క రోజుతో తెలిసేది కాదు. సో డెఫినెట్గా యంగ్ పార్టీ అన్నది కోరుకుంటారు యంగ్స్టర్స్. సో ప్రస్తుతం యంగ్ పార్టీ అన్నది జనసేన ఒకటే ఉంది. సపోర్టింగ్ ఆఫ్ టీడీపీ ఉంటే అప్పటివరకు ఈ నక్కబుద్ధి చూపించకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా చేస్తే అంతా కలిసే ఉంటారు, ఇంకో 10 ఏళ్ళైనా కలిసే ఉంటారు. లేదంటే విడిపోయే అవకాశం అయితే ఉంది, ఖచ్చితంగా ఉంది.